ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి ఏంటిదన్నా తెలంగాణలో 420 దునియా అగో మనోళ్ళు చెప్తురు ఒక్క తెలంగాణలే కాదు ఆయనని మించిన 420 హామీల దొంగ ఎవరైనా ఉన్నారంటే స్టేజ్ మీదకి వచ్చింది డ్రోన్ చిన్న సందీప్ ఒక్క నిమిషం ఈ డ్రోన్ స్టేజ్ పైకి వచ్చిందా బాబు డ్రోన్ రానియకి ఇటువైపు దయచేసి డ్రోన్లు మెయిన్ స్టేజ్ మీద డ్రోన్ స్పీడ్ గా వస్తుంది అది వెళ్ళనీయకండి అన్న దయచేసి కళాకారుల వేదిక మీదకి ఎవరు రాకండి ప్లీజ్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుందన్న ప్లీజ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నది 1,00,000 మంది అయితే బయట 1,00,000 మంది కోరుట్ల మెట్పల్లి రూట్లో ఫుల్ జామ్ అయిందట ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఆపేసిరు కాబట్టి ఏడ నువ్వు ఆపుకున్నా కూడా కేసీఆర్ గారి ప్రసంగాన్ని తెలంగాణలో ఉండబడినటువంటి ప్రతి బిడ్డ యూట్యూబ్ ఆన్ చేసుకొని ఇళ్లలో కూర్చొని చూస్తున్నారు బిడ్డ మీరు ఏం బాధపడకురి అవునా కదా గట్టిగా ఒకసారి చేతులు ఎత్తాలి జై తెలంగాణ జై కేసీఆర్ ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి అదే వాడాలా దునియాని వాడాలా ఏమన్నా ఉన్నదా పాటలు నేను కాదు వాళ్ళే చెప్తున్నారు రేవంత్ రెడ్డివి ఉత్తమాటలు కాదు వాడు దునియా మొత్తం ఉత్తమాటలే చెప్తాడని దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 దునియా మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే మాయ మాటలు చెప్పే అవునా కదా ఇవన్నీ అనకూడదు కానీ బరాబర్ అంటాం కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని పట్టుకొని ఎవరికి నువ్వు జాతిపిత అని మాట్లాడతాడు ఎస్ బరాబరి తెలంగాణకు జాతిపిత ఎవరు కేసీఆర్ గట్టిగా చెప్పాలన్నా జెండాలన్నీ పైకెత్తి జగిత్యాలంటే గింత సల్లగుంటే కుదరదు ఖచ్చితంగా తెలంగాణకు జాతిపిత ఎవరు కేసీఆర్ ఎవరు కేసీఆర్ ఎవరు కేసీఆర్ తెలంగాణకు జాతిపిత బరాబర్ కేసీఆర్ తెలంగాణ పాట పాడాలి అనుకున్నప్పుడే నరహంతక చంద్రబాబు నాయుడు బూటకపు ఎన్కౌంటర్లు చేయించిండు ఆ రోజు అట్లాంటి సమయంలో ఇట్లాంటి వేదికలు కట్టి వందలాది మంది కళాకారుల్ని తయారు చేసి మాలాంటి వాళ్లకు గుండె ధైర్యం ఇచ్చిండు కేసీఆర్ అందుకే తెలంగాణ జాతిపిత అవునా ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉత్తమాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఓటుకున్నాడు అనా మీరు గట్టిగా అనాలి ఇక్కడనే పక్కనే ఉన్నటువంటి మేడిగడ్డకు ఎట్లనన్న కేసీఆర్ గారు మీటింగ్ను డైవర్ట్ చేయాలి ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయాలని ఇవాళ మేడిగడ్డల మీటింగ్ పెట్టుకున్నాడు కానీ ఆడ మీడియాలో పిఆర్పి రేటింగ్ లేక ఇప్పుడే వెయిట్ చేస్తుండట కాబట్టి గట్టిగా చెప్పాలి రైతుల్ని మోసం చేసిండు నిరుద్యోగుల్ని మోసం చేసిండు మహిళల్ని మోసం చేసిండు గిట్లాంటి వాళ్ళని ఏమంటారు బట్టచోర్ దొంగ అంతేనా దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 దునియా మాటలు చెప్పే రేవంత్ రెడ్డి దునియాలోన 420 ఓటుకున్నాడు దొంగవు నీవు గట్టిగా చెప్పాలి ఓటుకున్నాడు దొంగవు నీవు ఓటుకున్నాడు దొంగవు నీవు చంద్రబాబుకు మాటలు చెప్పే దొంగ మాటలు చెప్పే మాయ మాటలు చెప్పే లంక మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 మాయ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన 420 గట్టిగా చెప్పండి బస్సని పథకాన్ని తెచ్చావు అమ్మలక్కలకు కొట్టాడ పెట్టావు
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ తోటి మనందరి ధూప తీర్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఎక్కి బస్సు టికెట్ల కోసం బస్సు సీట్ల కోసం కొట్టుకున్నారు. అవునా అవునా? అగో ఉచిత బస్సు అని పథకాన్ని తెచ్చావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు, అమ్మలక్కలకు కొట్లాట పెట్టావు. 2 లక్షల రుణమాఫీ అన్నావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు, రైతన్న మెడకేమ ఉరితాడు వేశావు. ఉత్త మాటలు చెప్పే, మాయ మాటలు చెప్పే, లంగ మాటలు చెప్పే, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలోన పోరుటండి. గట్టిగా చెప్పండి. హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత మన జగిత్యాల కూత. అక్కడ స్క్రీన్ బంద్ అయిందట, జర అది ఆన్ చేయండి అన్న. ఇక్కడ లెఫ్ట్ కు కళాకారుల స్టేజ్ పక్కన ఉన్నటువంటి స్క్రీన్ ఆఫ్ అయింది, కొద్దిగా ఆన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో తెలంగాణ రాష్ట్ర కళని సాకారం చేసినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మన కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు. కాబట్టి హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత, జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత. జనం జనం హరే జనం జనం హరే జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత. జనం జనం ప్రభంజనం జజ్జన కరిమోత జమిడి కళ్ళ మోత. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, 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 రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో. బల 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 హో! మన జగిత్యాల గడ్డ మీద కారుదే జోరున్నదో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో, ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో. గట్టిగా చెప్పండి. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజా గొరే చంపన, సిద్ధంగా మంది రాజా గొరో చంపన. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజాలో సంపద, యుద్ధం పుట్టింది రాజాలో సంపద. జగిత్యాల గడ్డ మీద జగిత్యాల గడ్డ మీద జగిత్యాల గడ్డ మీద. అన్నా ఒక్కసారి జగిత్యాలందరూ ఒక్కసారి జై కొట్టుకోండి గట్టిగా, చేతులన్నీ పైకెత్తాలి. అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టిందా లేదా? నాడు తెలంగాణ రైతాంగంలో తెలంగాణ జైత్ర యాత్ర మొదలైతే మళ్ళొక్కసారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే అగో జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన, జాగరే చంపన. జగిత్యాల గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజాలో సంపద, యుద్ధం పుట్టింది రాజాలో సంపద. చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద చొప్పదండి గడ్డ మీద. చొప్పదండలు ఎక్కడ ఒక్కసారి ఓయేసుకోవాలి గట్టిగా. చొప్పదండి గడ్డ మీద యుద్ధం పుట్టింది జాగరే చంపన, సిద్ధంగా మందిరా జాగరే చంపన. గడ్డ మీద యుద్ధం పుట్టింది రాజాలో సంపద, యుద్ధం మొదలాయలో రాజాలో సంపద. గల్లు గల్లు అరరే గల్లు గల్లు అరరే గల్లు 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 గజ్జల మోత అనల్లారాబో కల్లార మువ్వల మోత అనల్లారాబో సెలల్లారా. గల్లు 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 గజ్జల మోత అనల్లారా బో అనల్లార, గొప్పల మోత అనల్లారా బో అనల్లారా. అన్న దయచేసి వెనక్కి వెళ్ళాలా ప్లీజ్. అశోకన్న
జై తెలంగాణ. ప్లీజ్ దయచేసి లెఫ్ట్ సైడ్ మరికొద్ది సేపట్లో అంతా దిగండి ప్లీజ్. అక్కడ మన మైక్ సెట్ ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ దిగాలి అక్కడ నుంచి. ఆ మైక్ సెట్ లో మీకు దిగాలి దయచేసి. ఇప్పుడే పెద్దలు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సభా ప్రాంగణానికి బయలుదేరినారు. ఒక 5 నుండి 10 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి రాబోతా ఉన్నారు. మీరు దయచేసి బయట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొద్దిమంది నాయకులు పోలీసు వాళ్ళు ఆపినారు ఇక్కడ స్టేజ్ వెనకాల. దయచేసి వాళ్ళందరినీ అలో చేయాల్సిందిగా కోరుతూ, పోలీసులు చాలా చోట్ల కూడా కార్యకర్తల్ని, నాయకుల్ని, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల్ని, కేసీఆర్ ని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న జనాల్ని ఆపుతా ఉన్నారు. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి బయలుదేరిర్రు. పోలీసులు వెంటనే కిలోమీటర్ల మేర నడిపిస్తున్నటువంటి ప్రజల్ని తొందరగా సభా ప్రాంగణానికి చేరుకునేటట్టుగా సహకరించాల్సిందిగా పోలీసులను నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు 5 నుండి 10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. మన నాయకుడు రాగానే మనమంతా కూడా లేచి నిలబడి గట్టిగా చప్పట్లతో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతాం. ఈ జైత్యాల జై తెలంగాణ అన్నా, జై కేసీఆర్. అన్నా ఒక్కసారి మెడలల్లో ఉన్నటువంటి యూరియా పాట రైట్ పాడదాం. 1 నిమిషం. సందీప్ ఒక్క నిమిషం. ఇక్కడ స్పీకర్ మీద లెఫ్ట్ సైడ్ దయచేసి అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది. ప్లీజ్ మన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ సహకరించాలి. వాలంటీర్స్ కూడా స్టేజ్ కి లెఫ్ట్ వైపు ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరైతే కొంత డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని దించండి ప్లీజ్. అక్కడ ఏమైనా చిన్న సంఘటన జరిగినా మళ్ళీ బాగుండదు, ఇబ్బంది అవుతుంది, సౌండ్ సిస్టమ్ దెబ్బతింటది. దయచేసి సార్ సభా ప్రాంగణానికి బయలుదేరారు కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ సహకరించాలి ప్లీజ్. రైట్. కానీ అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ ముందున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మక్కలు కొంటలేరన్నా జర వాటి గురించి చెప్పని అడుగుతురు. యూరియా కూడా ఇస్తలేరన్నా వాటి గురించి పాట పాడమని అడుగుతురు. ఎన్నడన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న బడేబాయ్ అయినటువంటి మోడీ మనందరినీ బ్యాంకుల ముందు నిలబెట్టిండు. ఇక్కడ చోటేబాయ్ అయినటువంటి రేవంత్ రెడ్డి యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబెట్టిండు. అవునా? పాడుకుందామా యూరియా పాట? అన్న ఈ మైక్ పెంచవా? నెంబర్ 1. హలో 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 అన్న దయచేసి కొద్దిగా వెనక సహకరించండి ప్లీజ్. నరేష్ కొద్దిగా వాళ్ళందరూ పంపివా. అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. అవునా కదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అడిగిన మనం ఇయ్యమని అడగకపోయినా ఒక పెద్ద కొడుకులాగా, ఒక పెద్ద రైతులాగా కేసీఆర్ గారు మన ఇంటికి పంపించిండు రైతు బంధు బ్యాంకులలో వేసి. కాబట్టి రాగాలు తీసిన రైతన్న నేడు కాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి పెట్టేది రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్త కోసం అరిగోసలు పెడుతున్నారు. మన పంటలు బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. ఒక్క యూరియా బస్త కోసం అరిగోసలు కలుస్తున్నాడు. మన పంటలు బతికించగా అయ్యో తండాట పడుతున్నాడు. గట్టిగా చెప్పట్లు. మరికొద్ది సేపట్లో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నారు. గట్టిగా చెప్పట్లు. గులాబీ జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి.
ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే హామీలనిచ్చినారే, అయ్యో వేదన పెడుతున్నారే. నమ్మించి ముంచినారే రైతుకు నరకాన్ని చూపుతుండ్రే వందన హామీలనిచ్చినారే, అయ్యో నరకాన్ని పెడుతున్నారే. ఇట్లా హామీలు ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా బతుకుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒక జ్వరం పట్టుకున్నది. ఏం ఫీవర్ పట్టుకుందో చెప్పనా? కానీ మీరందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. మన తెలంగాణలో ఒక్క నిమిషం మానుకోట, ఒక్క నిమిషం. అన్న దయచేసి పెద్దలు కేసీఆర్ గారు ఇటువైపు నుండి వస్తున్నారు. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి మీరు ప్లీజ్. మనోహర్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి గారు మీరంతా కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఒక్కరు కూడా జక్కుల నారాజ్ ఒక్కరు కూడా వేదిక పైన నిలబడి ఉండొద్దు దయచేసి ప్లీజ్. అందరు కూర్చోవాలి. సార్ వస్తున్నప్పుడు ఎవరు కూడా ఇటువైపు కొంచెం ముందుకు రావద్దు దయచేసి ప్లీజ్. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు సార్ను రిసీవ్ చేసుకుంటారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎల్రమణ గారు రిసీవ్ చేసుకుంటారు. పెద్దలు కేసీఆర్ గారు సభా ప్రాంగణానికి ఒక 2 నిమిషాల్లో రీచ్ అవుతారు కాబట్టి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలంతా క్రమశిక్షణతో సహకరించాల్సిందే విజ్ఞప్తి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. 5 minutes. 5 నిమిషాలలో కేసీఆర్ గారు వేదిక వద్దకు రాబోతున్నాడు కాబట్టి ఎట్లా ఉండాలి? గట్టిగా జెండాలన్నీ పైకెత్తి కేసీఆర్ గారికి గులాబీ వనం తోటి స్వాగతం పలకాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఒక్కసారి జై తెలంగాణ, జై తెలంగాణ. మనం ఒక పాట పాడుకుంటాం ఎప్పటికీ. రామ రామ ఎల్లమ్మకో రాముల పరశాన్ ఎల్లమ్మకో. ఇప్పుడు ఎల్లమ్మకో తీసేసి రాముల పరశాన్ తీసేసి ఏం పెట్టుకుందాం? రామ రామ కాంగ్రెస్ కో జీవనన్న పరశాన్, జీవనన్న పరశాన్ కాంగ్రెస్ కో. పరశాన్ పట్టుకుందా లేదా? అరే కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. రామ 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 కాంగ్రెస్ కో, కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. రామ రామ కాంగ్రెస్ కో, కేసీఆర్ పరశాన్ కాంగ్రెస్ కో. ఒక్క నిమిషం. ఏమైందన్న? ఎందుకు అట్లా చూస్తుర్రు అన్న? నువ్వు ఎందుకే అట్లా చేస్తున్నావు? కూసో. ఒక్కసారి